కానీ ఇంటర్నల్ రొటేషన్ చేసినప్పుడు ఈ అక్రోనియం అండ్ హ్యూమరస్ హెడ్ మధ్యలో ఉండే గ్యాప్ తగ్గిపోతుంది. అండ్ ఈ పొజిషన్ లో మనం ఎక్సర్సైజ్ పర్ఫార్మ్ చేసినప్పుడు ఇక్కడ ఉండే సూప్రాస్పినేటస్ టెండన్ కంప్రెస్ అయ్యి లాంగ్ టర్మ్ లో షోల్డర్ ఇంపింజ్మెంట్ జరిగే ప్రమాదం ఉంది. ఈ ఎక్సర్సైజ్ మీ షోల్డర్ కోసం బ్యాడ్ అంటే మీరు ఎక్సర్సైజ్ ని ఇలా పర్ఫార్మ్ చేసి ఇంకా వర్స్ చేస్తున్నారు. ఇందులో రెసిస్టెన్స్ ప్రొఫైల్ వర్స్ అవ్వడమే కాకుండా జాయింట్ రియాక్షన్ ఫోర్సెస్ కూడా వర్స్ అవుతున్నాయి. సైన్స్ ఎంత ఎవాల్వ్ అవుతుంది కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం మారరు. ఇంకా ఇంటర్నల్ రొటేషన్ డంబుల్ లాటరైజర్స్ చేసే షోల్డర్ డ్యామేజ్ అవుతుందని ఇంకా అవుట్డేటెడ్ ఫియర్ ని సేల్ చేస్తున్నారు. ఇది కాషియస్ కాదు, మిస్ఇన్ఫర్మేషన్. ఎవిడెన్స్ అప్డేట్ అయింది, బయోమెకానిక్స్ లో క్లియర్ గా ఉంది. లోడ్ కంట్రోల్, కాంటాక్ట్స్ ఇవన్నీ మెయిన్ ఫ్యాక్టర్స్ అని తెలిసినా కానీ వీళ్ళు మాత్రం సింపుల్ మూవ్మెంట్స్ ని విలన్ లాగా చూపిస్తున్నారు. అప్డేటెడ్ మిత్స్ ని రీసైకిల్ చేస్తున్నారు. రిజల్ట్ ఏంటి? జనాలకి వర్కౌట్ అంటే భయం, డంబుల్స్ చూడగానే డౌట్, కాన్ఫిడెన్స్ లోగా జీరో అయిపోతుంది. స్ట్రైట్ గా చెప్పాలంటే ఎక్సర్సైజ్ ప్రాబ్లం కాదు, పూర్ అండర్స్టాండింగ్ ప్రాబ్లం. షోల్డర్ డ్యామేజ్ అవ్వడం అంత ఈజీ అయితే ప్రతిరోజు ప్రతి జిమ్ లో షోల్డర్ ఇంజురీస్ తో ఫుల్ అయిపోయేది. డ్యామేజ్ ఎక్కడ వస్తుంది? పూర్ లోడ్ మేనేజ్మెంట్, ఈగో లిఫ్టింగ్, బ్యాడ్ ప్రోగ్రామింగ్. ఇంకా వర్స్ట్ పార్ట్ ఏంటి అంటే ఒకటి చెప్పింది ఇంకొకటి కాపీ పేస్ట్ చేస్తాడు. జీరో వెరిఫికేషన్, జీరో థింకింగ్. ఇలా మిస్ఇన్ఫర్మేషన్ వైరస్ లాగా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇక్కడ ఫియర్ క్రియేట్ చేయడం చాలా ఈజీ కానీ కరెక్ట్ గా ఎడ్యుకేట్ చేయడం చాలా కష్టం.